గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ ముందుకు సుమా కిచెన్స్ వచ్చేసింది. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈరోజు నేను చేసేదాన్ని కాదండి. యాక్చువల్గా మా వాడు చాలా రోజులైంది చికెన్ గోంగూరతో తిని చెయ్యి అంటున్నాడు. వాడు చెప్తా ఉంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సరే తేపరా అంటే తెచ్చాడు. ఎలా చేయాలో నేను ప్రాసెస్ చేసి చూపిస్తాను. మీరు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్రాసెస్ మొదలు పెడతామా? గోంగూర చికెన్కి అండి ఫస్ట్ ½ కిలో చికెన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు ఇవి ముందే వేసుకొని మనం మ్యారినేట్ లాగా చేసి పెట్టుకోవాలండి. గోంగూర పుల్లగూరకు ఇది పక్కన పెట్టేసుకున్నాక మనం గోంగూర ఒలుచుకుందాము. ఇలా ఒలుచుకున్న గోవాకును బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలా, ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి, అడుగును వెళ్ళిపోతాయి. ఇలా వేసుకున్నాము. బాండిల్ తీసుకోవాలండి. బాండిల్లో కొద్దిగా నూనె వేసి పెట్టాను. పోపు వేసుకుందాము. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, అలాగే మనము ఒక 8 పచ్చిమిర్చి అండి, ఇలా బాగా వేయించుకోవాలండి. కొద్దిగా వేగుతానే మనం ఆనియన్స్ వేసేస్తాము. ఇది కూడా బాగా వేగాలండి. ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇది బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటో, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎంత వేయించుకుంటే అంత బాగా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అస్సలు నేను గోంగూర చికెన్ చేసేదాన్ని కాదు. మా వాడు ఉన్నాడే, చాలా రోజులు అయ్యింది గోంగూర చికెన్ చెయ్యమ్మా అంటే సరేలేండి అని చేస్తామని చేస్తున్నానండి. నిజమే, చాలా రోజులే అయ్యింది. అమ్మలము బయట తొందరగా పడం తినాలని, పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం చేసి మనం కూడా తింటాము. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేస్తున్నామండి. అలాగే దీంట్లో ఇందాక మనం చికెన్ వేసుకున్నాము, కొద్దిగా దీంట్లో కూడా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేయాలండి. ఇది 2-3 టైమ్స్ వాష్ చేయాలండి, లేదంటే మట్టి మట్టిగా ఉంటుంది. ఇది కొద్దిగా సేపు మూత పెట్టి అలాగే వదిలేస్తాము మనము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నానండి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము పసుపు ఉప్పేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసేయాలండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా కారం,
కానీ పుల్లగూర కారంగా ఉంటుంది, బాగా టేస్ట్గా ఉంటుందండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఒక 10 మినిట్స్ ఉడికించాలండి. మళ్ళీ మూత పెట్టేస్తాము. చికెన్ ఉడికిపోవాలి కదా, సిమ్లో పెట్టేస్తాము. తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది. దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను. ఉప్పు కారం చాలా సరిపోయిందండి. ఇంకా ఒక స్టవ్ కట్టేసి బండిలో ఒక బౌల్లో వేసుకుందాం. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా అబ్బాయి చూసినాడంటే అవరవరని తినేస్తాడండి. ఎందుకు రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గోంగూర చికెన్ రెసిపీ నచ్చినట్లయితే ఏం చేయాలండి? సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.